Hello, my dear hardworking people. A sweet welcome back to all of you to another new video. సో ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ అయిపోయారు కదా. ఎస్. సో చాలామంది లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఈ కొత్త స్టార్ట్ చేయాలి, కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఈ ఇవి కెరీర్కి బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు, రైట్. ఇంకొంతమంది అయితే ఏముందిలే, డిప్లొమా ఎలాగైతే అన్ని సెమ్స్ పాస్ అయిపోయామో ఇప్పుడు కూడా అలానే పాస్ అయిపోయి ముందుకెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో, బట్ ఏది ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. జీరో నుంచి స్టార్ట్ చేయాలా? లేకపోతే డిప్లొమాలో నేర్చుకున్న బేసిక్స్‌తో స్టార్ట్ చేయాలా అనేది ఫుల్ క్లారిటీ అయితే ఉండదు కదా. సో, హియర్ ఐ యామ్. మీరు సెకండ్ ఇయర్‌లో తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో, వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బేసికల్లీ సెకండ్ ఇయర్ బీటెక్ అనేది ఒక గ్రేట్ కెరియర్‌కి మంచి ఫౌండేషన్ వేయడానికి రైట్ వే. ఈ సెకండ్ ఇయర్ బీటెక్‌ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటే అంత బెటర్. ఈ వీడియో రెగ్యులర్స్ వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ఓకే గైస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో. బట్ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొత్తగా బీటెక్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు కాబట్టి మీకు కొన్ని ఇంట్రడక్షన్ థింగ్స్ కొన్ని చెప్పాలి. సో అవేంటంటే, కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి అసలు ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, స్టడీస్ ఎలా ఉంటాయి, లెక్చరర్స్ ఎలా క్లాసెస్ చెప్తారు, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సో రెగ్యులేషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోండి. సో ట్రై టు ఇంటరాక్ట్ విత్ దోస్ పీపుల్. ఆ కాలేజ్లో ఉన్న మీ ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో కాలేజ్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సో ఇలా ప్రతిదీ తెలుసుకోండి. ఇంకొకటి మనకు తెలిసిందే, సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ 5 to 6 మంత్స్కి ఒకసారి జరుగుతాయి, రైట్. సేమ్ ఇక్కడ కూడా మ్యాక్సిమం 5.5 మంత్స్లో ఒక సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒక సెమ్లో 2 మీట్స్ ఉంటాయి, తెలిసిందే. ఇంకా అసైన్మెంట్స్, సెమినార్స్, హ్యాకథాన్స్ కంప్లీట్లీ కామన్. సో సెమినార్స్, హ్యాకథాన్స్ మీరు ఇప్పుడు కొంతమంది కొత్తగా చూడొచ్చు, డోంట్ వరీ. సో ఇవన్నీ కామన్, బీటెక్లో ఇవన్నీ కామన్. సో ఈ హ్యాకథాన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు డోంట్ గెట్ టెన్స్డ్, ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ సో దట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఏం చేయాలి, ఓకే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మనం ఇలా చేయాలన్నమాట, అలా చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఏది రాదు అని చెప్పి అదే ప్లేస్లో ఉండకండి. ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దోస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు ఇలా ఉంటాయి ప్రోగ్రామ్స్, ఇలా ఈవెంట్స్ ఉంటాయి అని మీకు అర్థమవుతుంది. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా ఒక బీటెక్ ఓవర్ వ్యూ గురించి చెప్పాలంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు బీటెక్ ఈ సెకండ్ ఇయర్లో మీరు తెలుసుకోవాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిఎస్సి రిలేటెడ్. రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ తెలుసుకోవాలి ఈ స్కిల్స్ గురించి అనుకుంటే యూ కెన్ వాచ్ దిస్. లేకపోతే ఇది కంప్లీట్లీ సిఎస్సికి సంబంధించిన స్కిల్స్ గురించి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో డిఎస్ఏ తెలుసు కదా, జావాని యూజ్ చేసుకొని మనం డిఎస్ఏని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒక స్కిల్. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇవి తెలుసుకోండి, అంటే స్కిల్స్ తెలుసుకోవాల్సిన మీరు. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డెవాప్స్, మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, సో ఎంఎల్ సంబంధించి అవి. అలానే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీనికి సంబంధించి క్వెరీస్ ఉంటాయి కదా, ఏం కమాండ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, సో క్వెరీస్ గురించి ఐడియా తెలుసుకోండి. ఎస్క్యూఎల్ గురించి కూడా నేర్చుకోండి. సో ఇవి ఓవరాల్ స్కిల్స్ అనమాట. సో చెప్పా కదా, నియర్లీ ఒక 10 వరకు ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్నీ మీరు సెకండ్ ఇయర్లోనే కంప్లీట్ చేయగలరా అంటే ఆబ్వియస్లీ నో, బికాజ్ అంత టైం లేదు కాబట్టి. 1 by 1 నేర్చుకోండి సీక్వెన్షియల్గా. 1 by 1 ఒక స్కిల్ తర్వాత ఇంకో స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అన్నీ ఒకే టైంలో అయిపోవాలి అంటే అయిపోవు. అపార్ట్ ఫ్రమ్ దీస్ స్కిల్స్ కొన్ని బేసిక్ స్కిల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3-2లో ప్లేస్మెంట్స్ సంబంధించి డ్రైవ్స్ మీకు జరిగినప్పుడు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అందరు ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు మీకు అన్నీ వచ్చు, డిఎస్ఏ వచ్చు, మెషిన్ లెర్నింగ్ వచ్చు, నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఇప్పుడు హ్యాకథాన్ జరిగింది, హ్యాకథాన్లో మీరు వెబ్ డెవలప్మెంట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మీరు వెబ్ డెవలప్ చేశారు, మీ టీం సెలెక్ట్ అయింది.
నెక్స్ట్ మీరు వెళ్ళి ప్రజెంట్ చేయాలి, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్ స్కిల్స్. అప్పుడు ఏం చేస్తారు? యూ కాంట్ ప్రజెంట్ దేర్ కదా. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. మీరు ఏమైనా ప్రజెంట్ చేయాలంటే మీకు కావాల్సింది ఆ స్కిల్తో పాటు నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ స్కిల్ ఉంటే సరిపోదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి. సపోజ్ మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు, మెషిన్ లెర్నింగ్తో పాటు ప్యారలల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా డైలీ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ వరకు కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా టైం ఇవ్వండి. లైక్ ఒకాబులరీ ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది. ఓకే, కొన్ని వాటి దగ్గర మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సమ్ బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉంటుంది, బట్ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటూ ఉండండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు మీరు ఏమైనా నేర్చుకుంటున్నారు అనుకోండి, నేర్చుకున్నారు మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ నేర్చుకుంటున్నారు, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, ఫైన్. అవి నేర్చుకున్నది అలానే వదిలేయకుండా ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఓకే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మీరే తీసుకొని దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి లేకపోతే వెబ్ డెవలప్మెంట్ని యూజ్ చేసి ఏదన్నా దానికి సంబంధించి ఒక సొల్యూషన్ని క్రియేట్ చేయండి. లైక్ ఒక ప్రాజెక్ట్ చేయండి. అలానే ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు డెవలప్ చేసుకున్న స్కిల్స్ని ప్రాక్టీస్ చేస్తారు, సో దట్ అవి మీకు గుర్తుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఓవరాల్గా మీరు బీటెక్లో తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు గివ్ యూ రిప్లైస్, లేకపోతే ఇంకా వేరే ఏదైనా వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, యు ఆర్ నాట్ ఏ డిప్లొమా స్టూడెంట్ ఎనీమోర్. ఓకే, యు ఆర్ ఎన్ బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. సో ట్రై టు బీ రెస్పాన్సిబుల్, ట్రై టు యూటిలైజ్ యువర్ టైమ్ అండ్ బీ కన్సిస్టెన్సీ ఇన్ ఎనీథింగ్. ఏది స్టార్ట్ చేసా కానీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి అండ్ నెవర్ లాస్ హోప్. కాన్ఫిడెంట్గా ఉండండి. ఫెయిల్యూర్స్ అనేవి కామన్, బట్ బీ కాన్ఫిడెంట్ ఇన్ ఆల్ ద టైమ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఆల్.